ఇలా చూడాల్సి ఉంటుంది. ఇవాళ ఎమోషన్స్ ఉన్నాయి. రెండు పార్టీలు ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి అనుకుంటున్నారు. గెలవాలి అని చెప్పి అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇవాళ అక్కడ ఖచ్చితంగా గట్టిగా నిలబడాలి అని చెప్పంటే పార్టీ క్యాడర్ ఏమైనా కన్ఫ్యూజన్ అయ్యి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే చిన్న చిన్న అంటే ఏమైనా ఓట్లు తగ్గాయి అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఏమైనా ఎమోషన్కి అయ్యి రేపు వాళ్ళు గొడవల్లో ఏమైనా ఇరుక్కుంటారా? ఇటువంటి సిచ్యువేషన్లలో పార్టీలుగా ఉన్న బాధ్యత ఏంటి? ఒకసారి మీరేం చెప్తారు? మాకు ఏ రకమైనటువంటి తొందర లేదు. మేము కావచ్చు, మా క్యాడర్ కావచ్చు, సంపూర్ణంగా మేము సంసిద్ధులమై ఉన్నాం. ఏదైతే చట్టానికి లోబడి మేము మా కౌంటింగ్ ఏజెంట్లను కూడా ఆ రకమైనటువంటి తర్ఫీదును కూడా అందించడం జరిగింది. చక్కగా ఏదైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ జరుగుతుంది. మేము సంపూర్ణమైనటువంటి మెజారిటీతో మేము బయటకు వెళ్ళేటప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ దాంట్లోకి వెళ్తాం. వచ్చేటప్పుడు మాత్రం జగనన్న ప్రభుత్వంలో బయటకు అడుగు పెడతాం. మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. కానీ సజ్జల గారి మీద ఏదో కేసు బుక్ అయినట్టుంది. ఆ కేసు బుక్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినంత మాత్రం అది దాంట్లో ఈ శాంటిటీ అంతా నిజానిజాలేంది, దాని మీద వారు ఏం కంప్లైంట్ ఇచ్చారో అదంతా ఎంక్వైరీ జరగాల. ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంతే. ఓకే, రైట్. అజయ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ బలరాం గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా. బలరాం గారు, మేము మొదటి నుంచి కూడా మాది ఒకటే క్లారిటీ. ఇక్కడ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ, లేకుంటే బీజేపీ పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ ఒకటే మాట చెప్పుకుంటూ వచ్చాం. ఎవరం కూడా విద్వేషాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాక్షేత్రం.